Nobody can stop this flow. Hallelujah. Hallelujah. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుకుందాం. 13, 14 వచనాలు తీసిన వారుంటే చదవండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనముకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. హల్లెలూయా. ఈ మాటల్ని ఈరోజు కొంచెం మనం అర్థం చేసుకుందాం. గడిచిన వారం మనం కొన్ని విషయాలను చూసాం, జ్ఞాపకం ఉందా? సత్యం, అబద్ధం ఎలా ఉంటాయని, సత్యమును అనుసరించి సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోతే అబద్ధమును ఎలా స్వీకరిస్తారని, మోసం చేయు శక్తిని దేవుడు పంపిస్తారు అని, ఈ అంత్య దినాల్లో మనం మోసపోకూడదు అనేదే మొట్టమొదటి హెచ్చరిక అయితే దానినే తప్పిపోతామని నేర్చుకున్నాం, గుర్తుందా? సో మనం ధర్మశాస్త్రంను రిసీవ్ చేసుకోవాలి, టేకప్ చేయాలి, చేపట్టాలి అంటే మనం దుష్టుడి ఆలోచన చొప్పున వెళ్ళకూడదు అని నేర్చుకున్నాం. ఈరోజు ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఈరోజు పరలోక రాజ్యం గురించిన కొన్ని విషయాలను నేర్చుకుందాం. చూడండి, ఈ వచనాల్లో రాసిన మొట్టమొదటి మాట, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. 2 ద్వారాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఇరుకైన ద్వారం, ఇంకొకటి విశాలమైన ద్వారం. నాశనంనకు పోవు మార్గమట, లేదా నాశనంనకు పోవు ద్వారమట వెడల్పుగాను, ఆ దారి విశాలముగాను ఉందట. ఎవరైనా సరే డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, పెద్ద రోడ్లే ఎక్కువగా ఇష్టపడతారు చిన్ని రోడ్ల కంటే. ఎందుకు? వెహికల్స్ ఎక్కువ ఉంటాయి కదా, విశాలంగా ఉండడం వలన మన దారిలో మనం వెళ్ళిపోవచ్చు, ఏ ఆటంకము ఉండదు గనక, ఎక్కువగా యాక్సిడెంట్లు ఏవి అవ్వవు గనక, ఎక్కువగా డేంజర్ జోన్ ఉండదు గనక, ఎంత స్పీడ్లో అయినా వెళ్ళిపోవచ్చు గనక. సేమ్ ఎగ్జాక్ట్గా అలాగనే ఈ ఆత్మీయ మార్గంలో కూడా జీవ మార్గం ఒకటైతే నాశనం నాకు పోవు మార్గం ఒకటి. జీవ మార్గం ఒకటి అన్నప్పుడు ఇంకొక మార్గం ఏమై ఉండాలి? జీవం లేని మరణం యొక్క మార్గమే అయి ఉండాలి, నాశనం యొక్క మార్గమే అయి ఉండాలి. అయితే 2 మార్గాలు మన ఎదుట నిలబెట్టారు. మార్గం ఏదైనా సరే మొదట ఎంట్రన్స్ అంటూ ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు చూడండి, ఒక ఊర్లోకి వచ్చామనుకోండి, ఒక స్ట్రీట్లోకి వెళ్ళే ముందు 2 పిల్లర్స్ నిలవబెట్టి దాని మీద ఏదో ఒక గేట్ లాగా పెట్టి స్తంభాలు నిలవబెట్టి దానిపైన అది ఏ స్ట్రీటో రాస్తారు, ఆ పేరు రాస్తారు. అది ఎలా ఉంటుంది? మనకి ఒక మార్గం, ఒక ద్వారబంధం లాగా ఉంటుంది. ఇండియా గేట్ చూసారా? ఇండియా గేట్ని కూడా గమనించండి, అది కూడా ఒక ద్వారబంధం లాగే కనిపిస్తుంది. సేమ్ ఎగ్జాక్ట్గా మనం ఎటు వెళ్తున్నామో చూపిస్తున్న 2 ద్వారాలు ఉన్నాయట. ఒకటేమో జీవమునకు పోవు ద్వారం, ఇంకొకటేమో నాశనంనకు పోవు ద్వారము. మార్గాలు వేరు, లోపల ఉన్న రూట్ వేరు, ఆ ఎంట్రన్స్ వేరు. గమనిస్తున్నారా? మనం ఇంటికి తాళం వేస్తాం చూడండి, ద్వారబంధం వేరు, లోపల ఇల్లు వేరు. అలాగనే
నాశనానికి వెళ్ళే మార్గంలో కూడా ద్వారం ఉందట. 2 ద్వారాలు ఉన్నాయి. ఈరోజు మనం వాటిని చూడబోతున్నాం. ఒక్కటేమో జీవమునకు పోవు ద్వారం. అప్పుడు ఆ మార్గం ఏమై ఉండాలి? జీవ మార్గం అయి ఉండాలి. చెప్పండి, ఆ మార్గం ఏమై ఉండాలి? జీవ మార్గమై ఉండాలి. ఇంకొకటేమో నాశనంకు పోవు ద్వారం. అప్పుడు అదేమై ఉండాలి? నాశన మార్గం అయి ఉండాలి. చెప్పండి, అదేం మార్గం? నాశన మార్గం. ఒకటేమో జీవ మార్గం, రెండోదేమో నాశన మార్గం. నాశన మార్గం. అనేకులు ఈ నాశనంకు పోవు ద్వారం గుండా, ఆ మార్గం గుండా ప్రవేశిస్తున్నారట. చూడండి, మనకి రాసిన వచనంలో జీవంనకు పోవు ద్వారం ఇరుకు అని చెప్పి, ఆ దారి సంకుచితమై ఉందని చెప్పి అనేకులు దానిలోనికి వెళ్ళారు అని ఉందా? దాన్ని కనుగొని వారు కొందరు. ఇప్పుడు చెప్పండి, ప్రవేశించడం అంటే ఏంటి? కనుగొనడం అంటే ఏంటి? కనుగోవడం అంటే ఏంటి? తెలుసుకోవడం, చూడడం, పలానా అని తెలుసుకోవడం అండి. కానీ ప్రవేశించడము అంటే ఆల్రెడీ దాని లోపలికి వెళ్ళి తిరుగుతూ ఉన్న అనుభవం. ఇక్కడ గమనించండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక రోడ్లో మనం వెళ్తున్నాం అనుకోండి. మనకి బంగారం కొట్టు కావాలి. ఏది కావాలి చెప్పండి? బంగారం కొట్టు కావాలి. మన దగ్గర డబ్బులు కొంచెమే ఉన్నాయి. అదే దారిలో చాలా ఈ బెంటెక్స్ జ్యువెలరీ ఉంటుంది చూసారా? 1 గ్రామ్ గోల్డ్, వాటి తాలూకా షాపులు అన్నీ ఉన్నాయి. వాటన్నిటిలో బంగారం కొట్టు ఒక్కటే ఉంది అనుకోండి. ఒక 100 షాపులు ఉన్నాయి ఆ దారిలో. బంగారం కొట్లు ఎన్ని? ఒక్కటే. కానీ ఈ 1 గ్రామ్ గోల్డ్ ఉందే, మిగిలిన 99 అవే. మనం ఎలా మన దగ్గర ఉన్న డబ్బులను బట్టి ఇప్పుడు ఆలోచన చేసుకుందాం అనుకోండి. లోపలికి వెళ్తే ఇవే డబ్బులకి చాలా జ్యువెలరీ వస్తుంది. 1 గ్రామ్ గోల్డ్ కలర్ పోదు అనుకుందాం. కానీ మన దగ్గర ఉన్న డబ్బులకి నిజమైన బంగారు కొట్లో వెళ్తే 1 గ్రామ్ కూడా రాదనుకోండి. 2000 3000 ఉన్నాయి, 1 గ్రామ్ కూడా రాదు. కానీ 1 గ్రామ్ గోల్డ్ చాలా వస్తుంది. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? ఫస్ట్ బంగారం కొట్టు గుర్తుపట్టడమే కష్టం. ఎందుకు? బయట నుంచి అన్నీ మెరుస్తూనే ఉంటాయి. రెండోది ఏంటి తెలుసా? నీకు బంగారం కొట్లో ఎక్కువ మంది కనిపిస్తారా, ఈ 1 గ్రామ్ గోల్డ్ దాంట్లో ఎక్కువ మంది కనిపిస్తారా? మీరు చెప్పండి. బంగారం కొట్లో ఎక్కువ మంది అంటే డబ్బులు ఉండి కొందాం అనుకున్న వాళ్ళైతే కనిపిస్తారు. ఇప్పుడున్న కాలంలో తులం బంగారం ఎంతుంది? 60-70 వేలు లేదా? మరి ఎంతమంది ఎన్ని తులాలని పెట్టుకుంటారమ్మా? జీతాలే వచ్చేది 20,000 30,000 కదా. మరి జీవితం ఎలా గడపాలి? ఆలోచన చేసుకొని
ఒకటో రెండో బంగారం వేసుకుని మిగిలినవన్నీ 1 గ్రామ్ గోల్డ్ వేసుకుని గడుపుతున్నారు. నేను అందరి గురించి చెప్పట్లేదు. ఈరోజు ఈ వాక్యం అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నాను. అసలు బంగారమే నాకొద్దని మొత్తం తీసి పడేసిన జీవితాలు కూడా ఉన్నాయి. ఈరోజు మన టాపిక్ బంగారం కొట్టు కాదు. కాకపోతే ఒక బంగారం కొట్టుని అన్ని గిల్టు నగల మధ్యలో కనిపెట్టడం ఎంత కష్టమో, ఒకవేళ చూసినా మనకున్న స్థాయి స్థితిగతులను బట్టి అక్కడే ఎలా ఆగుతామో. నీకు పెద్ద హారం కావాలి, చేతిలో డబ్బులేమో 2000 ఉన్నాయి, ఎక్కడికి వెళ్తావు? బంగారం కొట్లో ఏమొస్తుంది? బంగారం కొట్లోకి వెళ్ళాలి అంటే హారానికి ఎంత కావాలి? అంత వ్యత్యాసం ఉంది. అలా ఇరుకునకు పోవు మార్గం అట విశాలంగాను వెడల్పుగాను ఉందట. అందుకే అనేకులు ఆల్రెడీ దాని లోపలికి వెళ్ళిపోయి ఆల్రెడీ ప్రయాణం కూడా స్టార్ట్ చేసేసారు. కానీ జీవమునకు పోతున్న మార్గం ఉందే, దాని ద్వారం ఉందే, అది చాలా ఇరుక్కుగా ఉంది. డ్రైవింగ్ చేయడానికి ఈ రద్దీగా ఉండి ఇరుక్కుగా ఉండి ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ఏరియాలోకి వెళ్ళం కదా. పక్కనే విశాలమైన రోడ్డు ఉంటే అటే కదా వెళ్తాం. అలా ప్రజలు ఏ నడతలు, ఏ మార్గం ఎన్నుకుంటున్నారంటే విశాలంగా ఉండే మార్గాన్ని ఎన్నుకుంటున్నారు. ఆయన మార్గంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఆజ్ఞలు కట్టడలు ఉంటాయి, న్యాయ విధులు ఉంటాయి. ఇలా చేస్తే ఇలా అవుతుంది, నువ్వు ఇలా చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు, తల్లిదండ్రులకి సన్మానించాలి, అబద్ధం ఆడకుండానే పెళ్లి చేయాలి, ఇవన్నీ ఉంటాయి. లోకంలో ఎంత బాగుంటుంది, అమ్మ నాన్నని సన్మానించమని ఏం లేదు, తిట్టినా పర్వాలేదు, కొట్టినా పర్వాలేదు, 100 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయొచ్చు, పర్వాలేదు. అసలు అబద్ధమే ఆడకుండా ఎలా గడుస్తుందండి అన్నట్లుగా జీవించవచ్చు. ఎవరినైనా మోసం చేయొచ్చు, నరహత్య పాపమే కాదు, డిఫెన్స్ చేసుకునే ప్రక్రియలో చంపేయచ్చు, ఒక మాటకి ఇంకొక మాట అనొచ్చు, బూతులు మాట్లాడచ్చు. ఎంత 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 విశాలంగా ఉంది మార్గం. దొంగతనం చెయ్యొచ్చు, అబద్ధాలు ఆడచ్చు, పక్కోడిది పరుంది ఆశపడచ్చు, కంపారిజన్ చేసుకోవచ్చు. ఎంత బాగుందా మార్గం. ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా హ్యాపీగా తిరిగేయచ్చు. అనేకులు అందులో ఉన్నారు. జీవ మార్గం అటువంటిది కాదే. లోకంలో ఎంత కామన్గా చేయగలిగిన పనులు కూడా అక్కడ చేయకూడదు. ఏంటండి, ఒక్క అబద్ధం ఆడితే రెండవ మరణమైన అగ్నిగుండమా? మాంత్రికులను మంత్రాలను అనుసరిస్తే రెండవ మరణమైన అగ్నిగుండమా? ఇప్పుడు ఆలోచించండి. లోకంలో వాళ్ళకి మంచి రోజులు, చెడ్డ రోజులు, ఇంకా మంచి రోజులు, ముహూర్తాలు ఎన్నో ఉన్నాయి. మరి దేవుడు చేసిన ప్రతిరోజు మంచిదే అని వాక్యం చెప్తుంది. మనకి ఏది బాగున్నట్టు అనిపిస్తుంది, అదే బాగున్నట్టు అనిపిస్తుంది కదా. విశాల మార్గంలో ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు, ఏది కావాలంటే అది చెయ్యొచ్చు. అటువంటి పరిస్థితులు కనిపిస్తున్నప్పుడు అనేకులట దానిలోనే వెళ్తున్నారట. ఆల్రెడీ ప్రవేశించువారే అనేకులట. కానీ ఇరుకైన ద్వారం గురించి చెప్తున్న మాట చూడండి. దాన్ని కనుగొని వారు కొందరే. అసలు చూసేవారే కొంతమంది, తెలుసుకునేవారే కొంతమంది,
ఇక అడుగులు ఎప్పుడు పెట్టెను, ఇక లోపలికి ఎప్పుడు వెళ్ళాను చూసి అమ్మో ఇది కష్టంగా ఉంది, నేను మళ్ళీ వస్తా అని చెప్పి వెళ్ళిపోతున్న వాళ్ళు అనేకులు. అమ్మో ఈ మార్గంలో వెళ్ళలేమండి, కష్టమండి అని వెహికల్స్ వెనక్కి తిప్పుకొని వెళ్ళిపోతున్న వాళ్ళు చాలామంది. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు అడుగు పెట్టి ప్రారంభించు, ఆలోచన చెప్పి నేను నడిపిస్తానని. ఏది మేలు? ఏ మార్గం మేలు? ఇరుకైన మార్గం మేలంట. వాక్యం చెప్తున్న సత్యం, ఇరుకైన మార్గంలో ప్రవేశించుడి, వెళ్ళండి అని చెప్తుంది వాక్యం. లోకం చాలా అందంగా, అద్భుతంగా, విశాలంగా, ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా పిలుస్తూ ఉంటుంది. ఈరోజు ఏ మార్గం మనం ఎన్నుకుంటున్నాం అనేది మన ముందున్న ప్రశ్న. విచ్చలవిడిగా మాట్లాడి, విచ్చలవిడిగా తిరిగి, ఏ రూల్స్, ఏ రెగ్యులేషన్స్ లేకుండా 24 గంటలు ఇష్టానికి తిరుగుతున్న జీవితాలు ఉన్నాయే విశాల మార్గం. వాక్యంలోకి వచ్చిన వానికి రిస్ట్రిక్షన్స్ చాలా ఉన్నాయి. ఇది చేయొద్దు, అది చేయొద్దు, అలా మాట్లాడద్దు, ఇలా మాట్లాడు, ఇలా చూడొద్దు. లోకంలో మీరు గమనించండి, ఒక సినిమా చూస్తే అమ్మాయిని పై నుంచి కింద వరకు చూపిస్తాడు. తప్పు అని ఎవరైనా చెప్తారా? చెప్పరు. కానీ వాక్యంలోకి రండి, మోహపు చూపు కూడా చూడొద్దట. ఏ చూపు? మోహపు చూపు కూడా చూడొద్దట. మరి సినిమాలు ఏం చూపిస్తున్నాయి, సీరియళ్ళు ఏం చూపిస్తున్నాయి? కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను, మీ మాట ఉప్పు వేసినట్టు సారవంతంగా ఉండవలెను అని వాక్యం చెప్తుంది. సీరియల్ ఏం నేర్పిస్తున్నాయి? కపటంగా ఎలా మాట్లాడాలి, కపటంగా ఎలా చూడాలి, ఎదుటి వ్యక్తిని ఎలా భయపెట్టాలి, ఎలా మోసం చేయాలి, ఇవే కదా నేర్పిస్తున్నాయి. అత్తకి కోడలు పడదు, కోడలికి అత్త పడదు, ఇవే కదా నేర్పిస్తున్నాయి. మరి అనేకులు సాయంత్రం కాగానే టీవీ చూస్తున్నారా, లేక ప్రార్థనలో ఉంటున్నారా? నిజం చెప్పండి. మనం చూస్తున్నాం కదా ప్రపంచాన్ని. టీవీల దగ్గర కూర్చుంటున్నారు. యాక్చువల్గా సాయంకాలం మొదటి గడియ, అసలు సీరియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయండి? 6 6:30కి స్టార్ట్ అవుతాయా? యాక్చువల్గా 6 గంటలకి ఏం చేయమన్నారు దేవుడు వాక్యంలో? 6 గంటల సమయం ఏంటో తెలుసా? 6 అంటే ఏంటో తెలుసా? రేయి మొదటి జాము. చెప్పండి. సాయంత్రం 6 రేయి మొదటి జామండి. 6 నుంచి 9 గంటల వరకు రేయి మొదటి జాము. నువ్వు రేయి మొదటి జాము ఏం చేయాలని వాక్యంలో ఉంది? ఏమని ప్రార్థించాలి? ఎవరి గురించి? నీ పసిబిడ్డల ప్రాణముల కొరకు రేయి మొదటి జామున ప్రార్థించు. మరి రేయి మొదటి జాము ఎందులో ఉంది? ఎంటర్టైన్మెంట్లో ఉంది. చదువుతారా ఆ మాట? విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనం చూడండి. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని
నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణముల కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. నువ్వేం చేయాలట? రేయి మొదటి జాము 6 కాగానే పసిపిల్లల ప్రాణముల కొరకు ఆయన తట్టు చేతులు చాచి మొరపెడుతూ కన్నీళ్లు విడుస్తూ ప్రార్థనలో ఉండమని చెప్తున్నారు. ఏ జాము? మొదటి జాము. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 6 నుంచి 9 వరకు మొదటి జామే. మరి ప్రపంచం ఎటు తీసుకెళ్తుంది? ఇరుకు ద్వారం మంచిదా, విశాల ద్వారం మంచిదా? ఆలోచించండి. అనేకులు టీవీల యొద్ద కూర్చుంటున్నారు. ఏం నేర్చుకుంటున్నారు? పసిపిల్లల్ని కూడా ఎలా చంపాలో నేర్చుకుంటున్నారు, ఎలా కొట్టాలో నేర్చుకుంటున్నారు. పిల్లలు మర్యాద లేకుండా తయారవుతున్నారు, పెద్దలు మానవత్వం లేకుండా తయారవుతున్నారు. ఏ రిలేషన్ కూడా బాగలేదు, అన్నీ పాడు చేసుకోమని చూపిస్తున్నారు. కాలేజీలకు వెళ్ళి కాలేజీలో చదవద్దు, ఎలా బయటికి వెళ్ళి ఆ టైం ఎలా వేస్ట్ చేయాలో నేర్పిస్తున్నారు. ఎలా అలంకరించుకోవాలో నేర్పిస్తున్నారండి. ఎలా మోహపు చూపు చూడాలో నేర్పిస్తున్నారండి. అల్లరితో కూడిన ఆటపాటలు కాకుండా ఇంకేమున్నాయి? సాయంత్రం కాగానే సరదాగా షికార్లకు వెళ్తారు. వాక్యం ఏం చెప్తుంది? రేయి మొదటి జాము ప్రార్థన సమయమట. నీళ్లు కుమ్మరిస్తున్నట్టుగా ఆయన సన్నిధిలో మొరపెట్టవలసిన సమయమట. యోవేలు గ్రంథంలో చెప్తారు, పెనిమిటిని పోగొట్టుకున్న స్త్రీ ఎలా ఏడుస్తుందో యవ్వనస్తురాలు అలా ఏడవమని. దేని గురించి ఏడవమన్నారు? కొత్త ద్రాక్ష రసం, కొత్త తైలం, కొత్త ధాన్యం మందిరంలోనికి రాకుండా ఆగిపోయినాయి కాబట్టి ఏడవమన్నారు. ఈ బాధ్యత లేదా? జీవ మార్గమును కనుగొని వారు కొందరే. కనుగొనడం, చూడడం, తెలుసుకోవడం కొందరే. అమ్మా, తెలుసుకున్న వారే కొందరైతే ప్రవేశించువారు ఎంతమంది? ఏమో రేషియో చూపించిన నేను. భూమి మీద నీతిమంతుడు ఎవరున్నారా అని యెహోవా కన్నులు వెతుకుతూ ఉన్నప్పుడట నోవాహు ఒక్కడే కనబడ్డాడట. ఒక పట్టణంలో నీతిమంతుడు ఎవరైనా ఉన్నారా అని చూస్తే 10 మంది కోసం, అబ్రహామును వేడుకున్న దాన్ని బట్టి కోసం 10 మంది కోసం వెతుకుతుంటే లోతు ఒక్కడే కనబడ్డాడట. ఇప్పుడు ఆలోచించండి, నీ ఊర్లో నువ్వు ఒక్కరిదానివైనా కనిపిస్తావా? నీ పట్టణంలో ఒక 10 మంది కనిపిస్తారా? యెహోవా పరిశీలించి చూస్తే ఎంతమంది హృదయాలు ఆయన ఎదురుగుండా తేటగా ఉంటాయి? దాన్ని కనుగొని వారు కొంతమంది. ఇక ప్రవేశించువారు ఎంతమంది? తొట్టిల్లిపోకుండా నడవాలని, మా మార్గం కనబడాలని ప్రార్థన చేసుకుందామా? జీవ మార్గం గురించిన విషయాలు ఇంకొన్ని రేపటి దినాన్ని నేర్చుకుందాం. రాగి ప్రార్థన చేద్దాం. ఎవరైనా 2-3 ప్రార్థన చేయండి. చూడండి, ప్రార్థన చేయడం అంటే వాక్యాన్ని అనుసరించి ప్రార్థన చేద్దాం. మన అవసరతల గురించి మనం చెప్పుకున్నది చాలు. ఇప్పుడు ఆయనకి ఏం కావాలో చెప్పారు కదా, దాన్ని బట్టి మన జీవితాన్ని మార్చుకుంటూ ప్రార్థన చేద్దామా? ప్రార్థన అందుకోండి.